హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. నేను ఎక్కడున్నానో తెలుసా? కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చా. సో నా వాయిస్లోనే తెలిసిపోతుంది మీకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ ప్లేస్కి వచ్చాక. సో అండ్ ట్రస్ట్ మీ, మీరు కూడా సేమ్ ఫీల్ అవుతారు వన్ యూ విజిట్ దిస్ ప్లేస్. అండ్ నేనైతే ఇది ఎక్కువ టీవీలో చూసా. అండ్ సద్గురువి అండ్ మహాశివరాత్రి రోజు సెలబ్రేషన్స్ అవుతాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. అండ్ నిజంగా అంత వర్తీయా కాదా అని అనుకున్నా, బట్ విజిట్ చేశాక నాకైతే చాలా వర్తీ అనిపించింది ఈ ప్లేస్. సో ఈరోజు మనమైతే కోయంబత్తూర్లో ఉన్న ఈషా యోగా సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫేమస్ ఆదియోగి లైట్ అండ్ సౌండ్ షో చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ జరిగే ఈ షోని ఆదియోగి దివ్య దర్శనం అని పిలుస్తారు. సో ఇది డైలీ 7 PM స్టార్ట్ అవుతుంది. అండ్ షో డ్యూరేషన్ కూడా అప్రాక్సిమేట్లీ 50 to 20 minutes మాత్రమే. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ఫర్గటబుల్. ట్రస్ట్ మీ, రియల్గా మీరు ఫీల్ అవుతారు ఈ ఎక్స్పీరియన్స్. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ లైట్ షోకి ఎలాంటి ఛార్జ్ అయితే వాళ్ళు చేయరు. సో దిస్ ఇస్ అ ఫ్రీ షో. అండ్ పార్కింగ్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు, దట్స్ ఇట్. సో నేను ఇక్కడికి ఎలా రీచ్ అయ్యా అవన్నీ కమింగ్ వీడియోస్లో నేను చెప్తా. సో ఇప్పుడైతే లైట్ షో చూస్తూ ఒక మంచి డివైన్ మూడ్లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇప్పుడైతే లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరూ ప్రశాంతంగా ధ్యానం చేస్తూ లైట్ షోని ఎంజాయ్ చేస్తూ డివైన్ మోడ్, ఆ డివైన్ వైబ్రేషన్ అయితే ఫీల్ అవ్వండి. షో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎస్పెషల్గా ఇది ఒక 3D ప్రొజెక్షన్ అనమాట. సో 3D ప్రొజెక్షన్తో లార్డ్ శివ ఒక స్టోరీ అండ్ ఆరిజిన్ ఆఫ్ యోగా అన్నీ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. అండ్ ఇట్ నరేట్స్ హౌ శివ బికేమ్ ద ఫస్ట్ యోగి, ఆది యోగి. అండ్ మొత్తం స్టోరీస్ అంతా చూపిస్తారనమాట మనకి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ వన్స్ షో స్టార్ట్ అయ్యాక మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు చిన్నప్పటి నుంచి తెలుసుకున్న లార్డ్ శివ స్టోరీస్ అన్నీ రిమైండ్ చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ మీరు కార్టూన్లో చూసుండొచ్చు, సీరియల్స్లో చూసుండొచ్చు. అండ్ మీరు చూడని సీన్స్ కూడా ఇక్కడ కొన్ని చూస్తారు. అండ్ లైక్ మీరు స్కూలింగ్కి వెళ్ళడం వల్ల కొన్ని సీన్స్ మర్చిపోవచ్చు. లైక్ బస్కి టైం అవడం వల్ల మీరు ఆ సీరియల్ స్కిప్ చేయడం, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవకుండా ఉండడం. బికాజ్ మనకి గాడ్ రిలేటెడ్ సీరియల్స్ అన్నీ మార్నింగ్ పెడతారు. సో నేనైతే చాలా స్కిప్ అయ్యే ఉంటాయి నావైతే చాలా సీన్స్. అండ్ నెక్స్ట్ ఇలా చాలా మంచి పవర్ఫుల్ పార్ట్ ఏవైతే ఉన్నాయో లార్డ్ శివ లైఫ్లో, సో అవి మాత్రం ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ ఆది యోగిగా చూపిస్తారనమాట. యోగా అంటే జస్ట్ ఎక్సర్సైజ్ కాదు, మన బాడీ, మైండ్, ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టోరీ ఏమో సప్త ఋషుల స్టోరీ. సో కొన్ని రోజులు కాదు, చాలా ఇయర్స్ తర్వాత కొన్ని సీకర్స్ శివ దగ్గరికి వచ్చారనమాట. సో వాళ్ళు సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించారు. సో శివ వాళ్ళ డెడికేషన్ చూసి ఫైనల్ తన నాలెడ్జ్ని అయితే షేర్ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ పేరు సప్త ఋషులు, 7 sages అనమాట. సో సింపుల్గా టీచర్స్ అందరికీ టీచర్ శివ అనమాట. సో ఫస్ట్ స్టూడెంట్స్ సప్త ఋషులు. సో ఈ స్టోరీ గురించి నీట్గా విజువల్స్లో చూపిస్తారు. సో థర్డ్ స్టోరీ ఏమో 112 ways to liberation. మీనింగ్ ఏంటి? ఆది యోగి 112 డిఫరెంట్ మెథడ్స్ అయితే చెప్పారు. బట్ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. సో సింపుల్గా చెప్తా, అందరూ ఒకేలా ఉండరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే సూట్ అవుతుంది, అంతే కదా. సో మనం ఒకరు ఉండేలా మనం ఉండలేము. సో మనలాగా వాళ్ళు ఉండలేరు. సో దీని గురించి అయితే చెప్పారనమాట. సో లార్డ్ శివ చెప్పింది ఏంటంటే మీ నేచర్కి మ్యాచ్ అయ్యే వేతో లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోని. సో ఫైనల్గా గోల్ ఏంటి? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ ఇన్నర్ పీస్ అండ్ కంప్లీట్ హ్యాపీనెస్, మోక్ష కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఫోర్త్ స్టోరీ వచ్చేసి శివ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ విజువల్స్ అయితే సూపర్ హైలైట్గా ఉంటుంది. సో ఈ పార్ట్ షోలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శివ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ చూపిస్తారు, లైక్ కామ్ యోగి, పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ అండ్ అర్ధనారీశ్వర. సో మీనింగ్ ఏంటి? లైక్ ప్రతి ఒక్క లైఫ్లో అబ్బాయి సపోర్ట్ ఎంత ఉంటే అమ్మాయి సపోర్ట్ కూడా అంతే ఉండాలి. సో లైఫ్ బ్యాలెన్స్గా ఉంటే కదా లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళేది. సో దీని గురించి అయితే చాలా మంచిగా చూపిస్తారు. అండ్ బ్యాలెన్స్ ఉంటే లైఫ్ స్మూత్గా నడుస్తుందని చెప్తున్నాను.
సో మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈజీ వర్డ్స్లో చెప్తా చూడండి. సద్గురు వాయిస్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. సో వరల్డ్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్, మనం పీస్ఫుల్గా ఉంటే సరౌండింగ్స్ కూడా పీస్ఫుల్గా ఉంటాయి. మనం పాజిటివ్గా ఉంటే లైఫ్ ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. సో మన అట్మాస్ఫియర్ బట్టి, మన హ్యాబిట్స్ బట్టే మన లైఫ్ ఉంటుంది. సో ఎవ్రీవన్, మీరు స్ట్రెస్ తీసుకోకుండా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ పాజిటివ్ వైబ్స్తో ఉండండి. నెగిటివ్ వైబ్స్ని అలో చేయకుండా లైఫ్ని సింపుల్గా హ్యాపీగా లీడ్ చేయండి. సో రియల్గా అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు, బికాస్ కాపీరైట్స్ వల్ల నేను అది పెట్టలేదు. బట్ అక్కడ మ్యూజిక్కి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, అసలు ప్రతి ఒక్క వీడియోకి ఉన్న విజువల్స్ అండ్ ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక మంచి డివైన్ వైబ్ అయితే ఉంటుంది. సో లైక్ యూ విల్ గో టు అనదర్ వరల్డ్లా అనిపిస్తుంది. సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్, బికాస్ మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళి మనం ధ్యానం చేసిన ఉంటుంది. సో సేమ్ అట్లానే ఉంటుందని నేను చెప్పను. సో బికాస్ ప్లేస్ మారే కొద్దీ అండ్ పక్క ఉన్న సరౌండింగ్స్ బట్టి సో ఎవ్రీథింగ్ చేంజెస్ కదా. సో ఇది కూడా అలానే చాలా బాగుంటుంది. బికాస్ ఆ పక్క సరౌండింగ్స్, అసలు ఆ లైట్ షో ఆన్ అవ్వగానే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసు. అందరూ ఎంత కామ్ అయిపోతారు. లైక్ స్కూల్లో సో షో స్టార్ట్ అయ్యే ముందు భజన, చాంటింగ్స్ ఇలాంటివి ఉంటుంది. అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా కామ్ అండ్ స్పిరిచువల్గా ఉంటుంది. అండ్ షో స్టార్ట్ అయ్యాక ఇంకో లెవెల్ అనమాట. లైట్స్, సౌండ్స్, విజువల్స్ కంబైన్ అయ్యి గూస్ బంప్స్ వచ్చే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో
మెయిన్గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మెన్షన్ చేశా, అండ్ రాబోయే నా ఫుల్ వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లైక్ ఎలా వెళ్ళాలి ప్లేస్కి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, అండ్ లైవ్ షో ఎంతకు స్టార్ట్ అవుతుంది, నేను ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తా. సో మళ్ళీ అప్పుడు ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇప్పుడైతే ఈ లైట్ షో ఎంజాయ్ చేస్తూ ఒక డివైన్ వైబ్ అండ్ పీస్ వైబ్లోకి అయితే. సో ఆల్రెడీ మీరు ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వైబింగ్. బై ఫర్ నౌ. Like, share and subscribe to Shan's World.